అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడాను హ్యాపీ ఆఫ్టర్నూన్. మనం అనుకుంటూ ఉంటాం, అంటే 2023లో నాకు ఎలాంటి మంచి జరగలేదు, నేను సంతోషంగా లేను, నేను అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోలేకపోయాను, కాబట్టి ఈ జనవరి 1 నుంచి అయినా కూడా నేను ఒక మంచి ప్లాన్ ప్రకారం స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాలి అనుకుంటాం. కానీ మనకి ఎన్ని జనవరి 1 వచ్చినా, ఎన్ని సంవత్సరాలు డేట్స్ మారుతూ వెళ్ళిపోయినా, మనం ఉన్నటువంటి ఇల్లులు ఎన్ని మారినా, ఊరు మారినా, మన పేరులో ఉండేటటువంటి అక్షరాలు మార్చుకున్నా మన లైఫ్లో మార్పు అనేది వస్తుందో రాదో తెలియదు. కానీ మన ఆలోచన విధానం మారాలి. మనం చేసేటటువంటి పద్ధతి మార్చాలి. చేసేటటువంటి పని మార్చని అవసరం లేదు, చేసే పద్ధతి. ఎందుకంటే చేసేటటువంటి పని మనకి ఇష్టమైందైతే మనం చేసేటటువంటి పద్ధతి కరెక్ట్గా లేకపోయినా అనుకున్నటువంటి రిజల్ట్ మనము రిసీవ్ చేసుకోలేం. కాబట్టి ఫస్ట్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఎంత హ్యాపీగా ఎదురు చూస్తూ ఉన్నామో అదేవిధంగా మనం ముందు వీడియోలో అనుకున్నాం, ప్రతిరోజు ఒక జనవరి 1 ప్రతిరోజు ఫ్రెష్గా నిద్ర లేసేలోపు మన జోబీలో 24 అవర్స్తో మన జోబీ నిండిపోయి ఉంటుంది. ఆ 24 అవర్స్ అనేది ఎవరు ఏ విధంగా ఉపయోగించుకుంటారో మన లైఫ్ కూడా అదే విధంగా ఉంటుంది. ఈరోజు మనం జీవించేటటువంటి ఈ జీవితం అంటే బ్రతకడానికి జీవించడానికి తేడా ముందు వీడియోలో తెలుసుకున్నాం. మనం ఇలాంటి లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నామంటే మనం గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, గతంలో చేసినటువంటి పనులు ఇప్పుడు ఈ విధంగా లైఫ్ లీడ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. మరి ప్రజెంట్లో మనం తీసుకునేటటువంటి డెసిషన్స్, మనకు వచ్చేటటువంటి ఆలోచనస్, మనం చేసేటటువంటి పనులు, ఇవన్నీ కూడా ఈ థాట్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఫ్యూచర్ కోసం మనం ఇన్వెస్ట్ చేసేటటువంటి ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఫ్యూచర్లో ఇంతకంటే బెటర్గా ఉండాలి అంటే మనం ఇంతకుముందు చేసినటువంటి ఆలోచనలు, ఇంతకుముందు చేసినటువంటి పనులకి ఇంకా కొంచెం మెరుగుపెట్టి అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవడానికి ఫ్యూచర్లో నెక్స్ట్ రేపు ఎలా మన భవిష్యత్తు ఉండాలి అనేది ఈరోజు మన ఆలోచనే. కాబట్టి సంవత్సరం మారిందా, రోజు మారిందా, పేరు మారిందా, పేర్ల అక్షరం మారిందా కాకుండా మన ఆలోచన మారిందా. ఏ పుణ్యము ఆ పుణ్యాలు ఈ పుణ్యాలు చేస్తే మన జీవితం మారుతుందో లేదో, కానీ మనకు నైపుణ్యం అనేది పెంచుకున్నాము అంటే కన్ఫర్మ్ 100% మనకంటూ ఒక గుర్తింపు వస్తుంది, మన జీవితాల్లో ఒక వెలుగు వస్తుంది, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేసుకోగలం. కాబట్టి అందరూ ఆనందంగా 2023 ఏదైతే మనం అచీవ్ చేసామో అంతకు మించి 2024లో చేయాలి అంటే అంతకు మించి ఎక్కువ ఎఫర్ట్ మనం పెట్టాల్సింది ఉంటుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి ఒక్కరు కూడా మంచి ఆలోచనలతో, మంచి ఒక అచీవ్మెంట్స్ రీచ్ కావాలి అంటే ఒక మంచి మోటివేషన్తో స్టార్ట్ చేసేద్దాం మనం. ఎందుకు అంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా ఏది స్టార్ట్ చేయాలి అనుకున్నా మన మానవులందరికీ ఒక డేట్, ఒక టైం అనేది మనం పెట్టుకోవడం ఆచారం. కాబట్టి మనం అనుకున్నట్టే 2024 నుంచి మంచి అడుగుతో అందరు సక్సెస్ కావాలని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.